తల్లిదండ్రులు, మీరు జాగ్రత్తగా వినండి. మీ బిడ్డల్ని మీరు చాలా బాగా ప్రేమిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ, మీకు తెలియకోకుండానే మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ వారి భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు, పాడు చేస్తూ ఉన్నారు. శరీరానికి బయట నుంచి కొన్ని గాయాలు తగులుతూ ఉంటవి. భౌతిక సంబంధమైన గాయాలు అంటారు. రెండో సంబంధమైన గాయాలు మీ మాటల ద్వారా గానీ, మీరు ఇతరులతో పోల్చడం ద్వారా గానీ, మీరు వారితో ప్రవర్తించే తీరుని బట్టి కూడా బిడ్డలకి గాయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు విశాల హృదయంతో కొన్ని మాటలు వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా చేసే తప్పు ఏంటంటే విమర్శించడము. సరిచేయడం తప్పు అంటలేదు గానీ, సరిచేయాలి. అదే సమయంలో నువ్వు పనికి రావు, నీ జీవితంలో నువ్వు పైకి రాలేవు, నీ ద్వారా ఏమీ జరగదు, నువ్వు అసమర్థుడువు అనే మాట నువ్వు ఎప్పుడు కూడా విమర్శించడానికి వీల్లేదు. బిడ్డ తన తప్పు తెలుసుకోవాలి తప్ప, నేనే ఒక తప్పు అని ఆ బిడ్డ ఎప్పుడు కూడా అనుకుంటానికి వీల్లేదు. కాబట్టి అతని ప్రవర్తన మార్చాలి తప్ప, అతని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేవాడిగా చేయడానికి వీల్లేదు. రెండవ తప్పు ఏమిటంటే, నీ బిడ్డలని ఇతరులతో పోల్చడానికి వీల్లేదు. అక్కను చూడు, తమ్ముడిని చూడు, అన్నయ్యని చూడు, వారు బాగా చదువుతున్నారు, వారికి బాగా మార్క్స్ వస్తున్నాయి, నీకెందుకు రావట్లేదు అని గాని నువ్వు అన్నట్లయితే, వారు నేర్చుకునేది ఏంటంటే పగ, అసూయ, ద్వేషము, కోపాన్ని నేర్చుకుంటారు తప్ప, ఇతరులతో పోల్చుకొని ఇవి నేర్చుకుంటారు తప్ప ప్రేమ నేర్చుకోరు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇతరులతో వాడిని పోల్చొద్దు. కాబట్టి ఒక చెట్టు బాగా ఎదగాలి అంటే పక్క చెట్టుని చూడు అంటే అది ఎదగదు. ఆ చెట్టుకి మంచి నీరు పొయ్యాలి. అలాగే నీ బిడ్డలకు కూడా మంచి ప్రవర్తన నేర్పించాలి. కాబట్టి ఇతరులతో పోల్చొద్దు. మూడవదిగా మేము కావలసిన వస్తువులు ఇస్తున్నాము, పుస్తకాలు ఇస్తున్నాము, బట్టలు ఇస్తున్నాము, ఇల్లు ఇచ్చాము, అన్నీ ఇచ్చామని మీరు చెప్పొచ్చు గానీ, వారికి గానీ నీ ప్రేమను గానీ పంచకపోతే, లేక నీ సమయాన్ని గానీ వారికి ఇవ్వకపోతే, వారు నీతో ఉన్న సంబంధాన్ని కోల్పోతారు. కాబట్టి నీ బిడ్డ ఎదిగిన తర్వాత, ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల నుంచి ఏమి నేర్చుకున్నాను అని అతను గాని అన్నట్లయితే, భయాన్ని నేర్చుకున్నాడా? లేక సిగ్గుని నేర్చుకున్నాడా? విమర్శించే తత్వాన్ని నేర్చుకున్నాడా? ఒకసారి ఆలోచించాలి. నా తల్లిదండ్రులు నాతో సమయానికి మాట్లాడేవారని బిడ్డ తెలుసుకోవాలి. 3 విషయాలు మరొకసారి చెప్తున్నాను. నీ బిడ్డల్ని ఎప్పుడు విమర్శించొద్దు. రెండవది ఇతరులతో పోల్చొద్దు. మూడవది మీ సమయాన్ని వారితో గడపండి. అలా చేసినట్లయితే ఆ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వస్తారు.